అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. 8 సంవత్సరాలుగా నన్ను బాలీవుడ్ వెలివేసింది. హిందీ ఫీల్డ్ లో క్రియేటివిటీ పర్సెంటేజ్ చాలా తక్కువ. అందుకే నన్ను చాలా ఏళ్లు దూరం పెట్టారు. మతపరమైన అంశం కూడా నాపై వివక్ష చూపేందుకు కారణమై ఉండొచ్చని అనుకుంటున్నా. అయినా అవకాశాల కోసం ఒకరి దగ్గరకు ఎన్నడూ వెళ్ళలేదు. పని కోసం నా దగ్గరికే వచ్చేలా చేసుకుంటాను. వృత్తి పట్ల నాకున్న నిబద్ధతే అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని తాజాగా ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించారు. మరోవైపు రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని కొందరు విభేదించారు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది. హిందీ చిత్ర పరిశ్రమలో మత వివక్ష కొనసాగుతుందనే రీతిలో ఆయన మాటలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు సహా పలువురు తీవ్రంగా తప్పుబట్టడంతో రెహమాన్ తాజాగా వివరణ ఇచ్చారు. ఇన్స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఎవరిని నొప్పించాలనేది తన ఉద్దేశం కాదని వీడియోలో చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సంగీతమే తన ప్రపంచమని, సంగీతంతోనే తాను సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తానని, భారతీయుడిగా పుట్టినందుకు తాను గర్విస్తున్నానని చెప్పారు. అయితే ఎప్పుడు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని రెహమాన్ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఇందుకీ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.